స్వీట్ తినాలనిపిస్తుందా? అయితే చిటికలో అయిపోయే మన పెసరపప్పు హల్వాని ఎలా చేసుకోవాలో పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. ఎలా చెయ్యాలో మీకు డెమో అయితే ఇచ్చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోనే పెసరపప్పు వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకుందాం. పెసరపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అండి. దాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని అందులోనే వాటర్ పోసేసుకుని మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది కదండోయ్. అప్పుడు దాన్ని ఒకసారి మ్యాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోనే నెయ్యి వేసేసుకుని మన దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ ఉంటాయిగా అన్నీ వేసేసి ఒకసారి కలుపుకుని అందులోనే గోధుమ పిండి కూడా వేసేసుకుని ఒక 2 మినిట్స్ మిక్స్ చేస్తూ ఉండండి. ఇంతలోపే మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, అది కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలపండి. కొంచెం తిక్క కన్సిస్టెన్సీ వస్తుంది. అదే టైంలో మనం పంచదార కూడా వేసేసుకుని ఫుడ్ కలరు, యాలకుల పొడి ఇవన్నీ వేసేసుకుని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటే కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మన పెసరపప్పు హల్వా అయితే దగ్గర పడిపోతుందండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకున్నారంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్లో ఇంకొంచెం గట్టిగా అయిపోతుందండి. అప్పుడు సర్వ్ చేసుకోవడమే.